జీవితం అంటేనే సుఖదుఖాల కలయిక. కానీ మనలో చాలా మంది సుఖం వచ్చినప్పుడు పొంగిపోతాం, బాధ వచ్చినప్పుడు కృంగిపోతాం. ఎప్పుడైతే నువ్వు బాధను కూడా ఆనందంగా భరిస్తావో అప్పుడు ఏ బాధ నిన్ను ఇబ్బంది పెట్టదు. నిజానికి మనల్ని ఇబ్బంది పెట్టేది బాధ కాదు, ఆ బాధ పట్ల మనకున్న వ్యతిరేకత. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడు ఆ బాధ రెట్టింపు అవుతుంది. అదే ఆ బాధను జీవితంలో ఒక భాగంగా మనల్ని మనం తీర్చిదిద్దుకునే ఒక ప్రక్రియగా భావిస్తే అది మనకు భారంగా అనిపించదు. ఒక శిల్పం చెక్కబడాలంటే ఉలి దెబ్బలు తప్పవు. అలాగే ఒక మనిషి పరిపూర్ణం కావాలంటే అనుభవాలు, గాయాలు అవసరమే. బాధను కూడా ఆనందంగా భరించడం అంటే అర్థం నవ్వుతూ కష్టాలు పడడం మాత్రమే కాదు, ఆ కష్టాన్ని మన ఎదుగుదలకు ఇంధనంగా వాడుకోవడం. చీకటిని చూసి భయపడే వారికి రాత్రి భయంకరంగా ఉంటుంది, కానీ నక్షత్రాలను ప్రేమించే వారికి అదే రాత్రి ఆనందంగా కనిపిస్తుంది. అలాగే కన్నీటిలో కూడా నీ ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయే ధైర్యం నీకుంటే ఈ ప్రపంచంలో నిన్ను ఓడించే శక్తి దేనికి ఉండదు.